వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పటి వరకు 20 సినిమాల్లో కథానాయకుడిగా నటించినటువంటి కళ్యాణ్ రామ్ ఇప్పుడు 21వ సినిమాతో మన ముందుకు రావటానికి సమాయత్తమవుతున్నాడు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ని అనౌన్స్ చేశారు. దాంతోపాటు ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్లో విజయశాంతి, కళ్యాణ్ రామ్ కనిపిస్తూ ఉన్నారు. విశేషం ఏమంటే ఆ టైటిల్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతికి సూపర్ స్టార్గా, సూపర్ హీరోయిన్గా మార్చిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గది కర్తవ్యం. ఆ సినిమాకి ఆమె జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును పొందిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. హీరోలకి సమానమైనటువంటి ఇమేజ్ కలిగినటువంటి హీరోయిన్గా విజయశాంతిది తెలుగు చలనచిత్ర సీమలో ఒక ప్రత్యేక స్థానం. కర్తవ్యం సినిమా ఆ తర్వాత కాలంలో వేరే భాషల్లో డబ్ అయింది, హిందీలో రీమేక్ అయింది. వైజయంతి ఆ క్యారెక్టర్ ఆమెకి ఎంత పేరు తెచ్చిందో పోలీస్ ఆఫీసర్గా మనందరికీ తెలిసిందే. మరోసారి ఇప్పుడు అలా వైజయంతి ఐపీఎస్గా ఆమె ముందుకు రాబోతూ ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ ఆమె కుమారుడిగా కనిపించబోతున్నారు. అందుకే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ నిర్ణయించారు. ఈ పోస్టర్ బయటికి రావడంతో అభిమానుల నుంచి విపరీతమైనటువంటి స్పందన లభించింది. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నటువంటి ఆ అభిమానమే, ఆ కామెంట్లే మనకు ఈ సినిమాకి సంబంధించి, ఆ టైటిల్కి సంబంధించి వస్తున్నటువంటి స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇటు నందమూరి అభిమానులు, అటు విజయశాంతి అభిమానులు కూడా ఆ టైటిల్ పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరిలేరు నీకెవరు సినిమాలో ఒక కీలకమైనటువంటి ప్రధాన పాత్రలో కనిపించిన తర్వాత మళ్ళీ ఆమె కెమెరా ముందుకు రావటం ఈ సినిమాతోటే. ఈ మధ్యకాలంలో చాలామంది ఆమెను అప్రోచ్ అయినప్పటికీ కూడా తన పాత్ర ఎగ్జైట్ చేస్తేనే నేను మళ్ళీ చేస్తాను, లేకపోతే నాకు సినిమాలు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఆమె తెగేసి చెప్పారు. ఈవెన్ సరిలేరు నీకెవరు సినిమాకి ముందు కూడా ఆమె చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎక్కువ రాజకీయాలతో మమేకమై ఉన్నారు. అందువల్లే ఆమె సినిమాలు వద్దనుకొని దూరం జరిగిపోయారు. కానీ ఎప్పుడైతే మహేష్ సినిమా కావటం, అనిల్ రావుపూడి ఆ నెరేషన్ తోటి ఆ స్టోరీ మొత్తం వినిపించి ఆమె క్యారెక్టర్ గురించి వివరించిన తర్వాత ఆమె కన్విన్స్ అయ్యి ఆ సినిమాలో చేశారు. కొడుకుదిద్దిన కాపురం సినిమాలో మహేష్కి తల్లిగా నటించాను. అందుగురించే నాకు ఆ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, కృష్ణ గారి ఫ్యామిలీ అంటే. ఆ అభిమానంతోనే ఈ సినిమాలో చేస్తూ ఉన్నాను. నాకు మహేష్ని చూస్తే ఆ పుత్రవాత్సల్యం ఉంటుంది అని చెప్పేసి ఆమె ఆ రోజు చెప్పారు. మహేష్ని చాలా పొగడ్తలో ముంచెత్తారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఆమె కళ్యాణ్ రామ్కి తల్లిగా నటించడానికి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు ఆ పోస్టర్ ఎలా ఉంది ఏంటి. అదే గెటప్లో, అంటే అప్పుడు ఏదైతే వైజయంతి ఐపీఎస్ అనే గెటప్ తోటి ఎంతోమంది అభిమానుల్ని ఆమె అలరించారు, ఆకట్టుకున్నారు. ఫ్యాన్ బేస్ కూడా కర్తవ్యం తర్వాత ఆమెకి బాగా పెరిగారు. ఆ సినిమాకి నిజం చెప్పాలంటే ఆమె కథానాయిక, కథానాయకుడు కూడా. అలాంటి పవర్ఫుల్ పాత్రతోటి ఈమె ఇప్పుడు మన ముందుకు రాబోతూ ఉన్నారు. దీనికి శ్రీనివాస్ ప్రదీప్ చిలుకూరి దర్శకుడుగా ఈ సినిమాతో మన ముందుకు వస్తూ ఉన్నాడు. ఇక ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ఈ సినిమా మన ముందుకు రాబోతూ ఉంది. ఒక్కసారి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి
ఈ పోస్టర్ మనకి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో సోహైల్ ఖాన్, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అయినటువంటి సోహైల్ ఖాన్ ఈ సినిమాలో విలన్గా మన ముందుకి రాబోతూ ఉన్నాడు. సో అట్లాగే ఇక్కడ ఒక కొటేషన్, ఎవ్రీ ఉమెన్ నర్చర్స్ ఎ సన్. ప్రతి తల్లి కూడా తన కుమారుణ్ణి తీర్చిదిద్దుతూ ఉంది. కానీ ఇక్కడ వైజయంతి తీర్చిదిద్దింది మామూలు కొడుకు కాదు. ఆమె ఒక ఆర్మీని, తన కొడుకుని ఒక ఆర్మీలాగా తయారు చేసింది అని చెప్పేసి ఆమె తీర్చిదిద్దిందని చెప్పి ఇక్కడ ఏదైతే తెలియజేస్తూ ఉన్నారో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో ఏదో ఒక మిషన్ మీద ఆమె తన కుమారుణ్ణి అలా తయారు చేసింది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అంటే ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటాయో వాటిని తుదముట్టించడానికి ఒక ఆయుధంగా, ఒక ఆర్మీగా కళ్యాణ్ రామ్ని ఆమె తయారు చేసింది అనేది మనకి ఈ పోస్టర్ ద్వారా, ఈ పోస్ట్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. సో ఎప్పుడు వస్తుంది ఈ సినిమా ఏంటి అనేది ఇంకా అక్కడ డేట్ అయితే, రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. కానీ ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాతోటి మరో హిట్ కొడతాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే ఈ పోస్టర్ కలిగిస్తూ ఉంది. ఎందుకంటే విజయశాంతి గారు ఈజీగా సినిమా ఒప్పుకోరు. ఖచ్చితంగా తన పాత్రతో పాటు ఆ సబ్జెక్ట్ కూడా, ఆ స్క్రిప్ట్ కూడా బాగా నచ్చినందువల్లే ఆమె ఇది ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో నిలిచే సినిమా అవుతుంది, తన పాత్ర కూడా అలాంటి పాత్ర అవుతుంది అని ఆ నమ్మకంతో ఈ సినిమా చేసి ఉంటారని చెప్పేసి మనం ఊహించవచ్చు. అందుకు తగ్గ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కళ్యాణ్ రామ్ కూడా మంచి మంచి సబ్జెక్టులు ఎంచుకుంటూ ఆయన విజయాలు సాధిస్తూ వస్తూ ఉన్నాడు. అట్లాగే ఇదే కౌలో ఈ మధ్యకాలం ఆయన థ్రిల్లర్స్ చేశారు, పీరియడ్ ఫిలిమ్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాతోటి ఒక శక్తివంతమైనటువంటి తల్లి తన కుమారుణ్ణి ఒక ఆయుధంగా ఎక్కుపెట్టినటువంటి ఈ కథతో మన ముందుకి వస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆడియన్స్ని ఈ సినిమా ఆకట్టుకుంటుందనేటువంటి నమ్మకం అయితే అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉంది. టైటిల్తోనే సగం వాళ్ళు ఇంప్రెస్ చేశారు అనే అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. సో అర్జున్గా మనకి కళ్యాణ్ రామ్ మన ముందుకి రాబోతూ ఉన్నాడు. మరి ఇది ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుంది, అలాగే విజయశాంతి గారి పాత్ర ఎలా మనల్ని ఆకట్టుకుంటుంది, మరి అది ఇంతకుముందు చేసిన పాత్ర, ఎందుకంటే ఆమె వయసు రీత్యా ఒక హుందా అయినటువంటి పాత్రలో సరిలేరు నీకెవరిలో కనిపించారు. తన కుమారుణ్ణి మిలిటరీకి పంపి ఆ కుమారుడు చనిపోయిన తర్వాత తన ప్రాంతంలో ఒక అరాచక శక్తి విజృంభిస్తూ ఉంటే అక్కడి నుంచి ఇంకొక అదే పేరుతో, తన కొడుకు పేరుతో ఉన్నటువంటి ఇంకొక ఆర్మీ ఆఫీసర్ వచ్చి వాళ్ళని ఎదుర్కోవడం, ఇదంతా కూడా మనల్ని ఆకట్టుకుంది. కానీ ఇందులో ఆమె ఐపీఎస్ కాబట్టి ఖచ్చితంగా ఆమెకు కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయి అని చెప్పేసి అభిప్రాయం కలుగుతుంది. మరి ఆమె ఎందుకంటే ఇప్పటికి కూడా ఆమె చాలా ఫిట్గా ఉన్నారు, 50+ ఏజ్లో కూడా. సో ఇప్పటికీ ఆమె వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు. మరి ఎలా ఆ ఐపీఎస్ పాత్రలో ఆమె లీనమయ్యారు, ఎలా మెప్పించారు అనేది త్వరలోనే మనం చూడబోతూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ తల్లి కొడుకులుగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఆకట్టుకుంటారనే నమ్మకం అయితే మనకు కలుగుతుంది. సరే వచ్చింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఫలితం వస్తుందనేది లెట్ us వెయిట్ అండ్ సీ.